మైథాలజీ ఆధారంగా లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన విజువల్ వండర్ ది ఒడిస్సీ ప్రపంచవ్యాప్తంగానే కాకుండా మన దేశంలోనూ ఈ చిత్రం భారీ సక్సెస్ రూట్లో దూసుకుపోతుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూ అతి త్వరలోనే ఈ మూవీ 100 కోట్ల క్లబ్లోకి చేరబోతుందని ట్రేడ్ వర్గాలు బలంగా చెప్తున్నాయి. ఇంతకు ది ఒడిస్సీ ఇండియాలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి రికార్డులు సృష్టించిందో ఇప్పుడు చూద్దాం. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ఇండియాలో ఈ చిత్రానికి బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ లభించాయి. విశేషం ఏంటంటే మొదటి రోజు కంటే 2-3 రోజుల్లో ఈ సినిమా వసూళ్లు ఇంకా మిన్నగా పెరిగిపోయాయి. తొలి రోజున భారతదేశంలో ది ఒడిస్సీ అన్ని భాషల్లో కలిపి 17.40 కోట్లు రాబట్టగా రెండో రోజు శనివారం నాటికి ఆ ఊపు మరింత పుంజుకొని 22 కోట్ల కలెక్షన్ సాధించింది. ఇక మూడో రోజైన ఆదివారం ఏకంగా 26.16 కోట్ల గ్రాస్ను సొంతం చేసుకుంది. ఇలా మొత్తం మీద మొదటి 3 రోజుల్లోనే ఇండియాలో 65 కోట్లకు పైగా వసూలు చేసి ఈ చిత్రం సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇదే ట్రెండ్ కొనసాగితే మొదటి వారం పూర్తయ్యేసరికి మన దేశంలో ఈ సినిమా ఈజీగా 100 కోట్ల మార్కును దాటుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ది ఒడిస్సీ సృష్టిస్తున్న హవా అంతా ఇంత కాదు. తొలి 3 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా ఈ చిత్రం $264.1 మిలియన్ అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు 2200 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. క్రిస్టోఫర్ నోలన్ సినీ కెరియర్లోనే ఫస్ట్ వీకెండ్ ఇంత భారీ మొత్తంలో వసూలు సాధించిన సినిమా మరొకటి లేకపోవటం విశేషం. ఇప్పటిదాకా క్రిస్టోఫర్ నోలన్ కెరియర్లో అత్యధిక వసూలు సాధించిన టాప్ గ్రాసర్గా 2012లో వచ్చిన ద డార్క్ నైట్ రైజెస్ నిలిచింది. ఈ మూవీ దాదాపు $1.08 బిలియన్ పోగేసింది. దీని తర్వాత స్థానంలో 2008 నాటి ద డార్క్ నైట్ $1 బిలియన్ తో నిలవగా 2023లో నోలన్కు ఎంతో ప్రతిష్టాత్మకమైన పేరు తెచ్చిన ఓపెన్ హైమర్ చిత్రం మాత్రం $975 మిలియన్ దగ్గర ఆగిపోయింది. అయితే ప్రస్తుత ఆ చిత్రం ది ఒడిస్సీ ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటున్న తీరు, ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా కూడా చాలా సులభంగా $1 బిలియన్ క్లబ్లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. హాలీవుడ్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం క్రిస్టోఫర్ నోలన్ ఇప్పటిదాకా తెరకెక్కించిన చిత్రాలన్నీ ఒకెత్తు, ది ఒడిస్సీ ఒకటి మాత్రం మరో ఎత్తు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి తెలిసిన గ్రీక్ మైథాలజీ కథను తనదైన మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లేతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా నోలన్ అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతగా శ్రమించారో స్వయంగా ఆయనే వెల్లడించారు. తనలోని దర్శకుణ్ణి ఈ సినిమా అంతలా శ్రమ పెట్టిందని, అందుకే ది ఒడిస్సీ రిలీజ్ అయ్యాక మరో 3 ఏళ్ల వరకు తాను ఎలాంటి సినిమా తీసే ప్రయత్నం చేయనని నోలన్ అనౌన్స్ చేశారు. దర్శకుడిగా నోలన్కు ఎంతో పేరు తెచ్చిన పాత చిత్రాలను కాదని ఇప్పుడు సినీ విశ్లేషకులు సైతం ది ఒడిస్సీకే పెద్దపీట వేస్తున్నారు. మరి లాంగ్ రన్లో ఈ మూవీ టోటల్గా ఎంత వసూలు చేయబోతుంది? క్రిస్టోఫర్ నోలన్ సినిమాలోనే ఆల్ టైమ్ నెంబర్ 1 గ్రాసర్గా నిలుస్తుందో లేదో చూడాలి.